ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ గుడ్ మార్నింగ్ సార్. ఉన్నాయా? ఓకే. ఎవరు మీ ఫ్రెండేనా? టూ సెక్షన్స్, ఫోర్ సెక్షన్స్, ఫోర్ 10th క్లాస్, ఫోర్ సెక్షన్స్, టూ స్టూడెంట్స్. బాగా చదువుకోండి. ఏమి ఇబ్బందులు ఉండవు. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఏదైనా ఉంటే మీ మేడం చెప్పాలి. మీ పేరెంట్స్ వాళ్ళకి వెళ్ళే ముందు ఇక్కడ మీరు ఉండేది మీ పేరెంట్, మీ టీచర్ లేదు. మీకు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు హాస్టల్లో ఉంటారు కాబట్టి మీ పేరెంట్స్ అంటే ఫస్ట్ టీచరే. డే స్కాలర్కి అయితే సెకండ్ పేరెంట్ అంటారు. డే స్కాలర్ చదువుతారు కదా స్కూల్ పోయే వాళ్ళు. ఇంటి దగ్గర పేరెంట్స్ డైలీ చూసుకుంటారు, మళ్ళీ తెచ్చి డ్రాప్ చేస్తారు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీరు బాగా చదువుకోవాలని వాళ్ళకి పంపేది. అంటే అదొకటే ఫోటో ఉండాలి. అమ్మ నాన్న వాళ్ళు ఎంత కష్టపడితే మీరు ఈ స్థాయికి వచ్చారు. వాళ్ళని నేను ఫ్యూచర్ వాళ్ళ మంచిగా కావాలి. ఫస్ట్ నీ సెల్ఫ్, తర్వాత నేను అమ్మ నాన్నను బాగా చూసుకోవాలి. వాళ్ళు కష్టపడతారు. అదొక్కటి మైండ్లో పెట్టుకుని చదవండి. గెలుపనే దానంతా కదా వస్తుంది. చదువు మీద ఎప్పుడు భయపడదు. భయపడితే రాదు. ఇష్టపడితే చదవాలి. ఇష్టంతో చదివితే ఏది కూడా భయం కాదు. ఈజీగా బాగా చదువుతారు. మీరు కష్టపడాల్సింది ఏంటి? 10/10 రావడానికి, 9/10 రావడానికి మాత్రమే కష్టపడాలి. హాస్టల్లో ఉన్న పిల్లలు ఎవ్వరు కూడా ఫెయిల్ అనేది ఉండదు. మీ మేడం అయితే ఇంకా ఇంటర్నల్ మార్క్స్ వస్తే అసలు నేను ఎంత చెప్పినా కూడా వినదు. లేదు సార్ మా పిల్లలకు మార్కులు కావాలి సార్, మంచిగా రాస్తారు సార్ అని నేను నాకు కూడా పడ్డాను. మార్కులు ఇచ్చిన ఇవ్వద్దమ్మా అని మార్కులు ఇవ్వద్దు అంటే, లేదు సార్ మా పిల్లలకి కావాలంటే వచ్చి అన్నీ చెక్ చేసుకోండి అని చెప్పింది. సరే అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. కాబట్టి మంచిగా చదువుకోండి. మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మీ మేడం చెప్పండి. ఓకేనా? హాస్టల్ వాళ్ళని చదువుకుంటాం, టీచర్స్ రిపీట్ అవుతుంటారు అన్ని మీదేనా? ఓకే. అంటే నెగిటివ్స్ రిపీట్ అవుతుంటాయి కదా? ఓకే. ఒకటి కంప్యూటర్ సజెషన్ బాక్స్ నేను కూడా వస్తుంటాను. నేను ముందు ఇంట్రడ్యూస్, నేను MU1, నా పేరు చంద్రశేఖర్, MU1. ఓకేనా? నేను కూడా ఇప్పటి నుంచి వస్తుంటాను. కేజీబీ రెగ్యులర్గా వెళ్తాను. బట్ ఇక్కడ మీ వరకు నేను ఎప్పుడు రాలేదు. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి రాలేదు. వస్తుంటాను. బాగా చదువుకోండి. ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మేడం చెప్పండి, నా దృష్టికి తీసుకొస్తారు. మీ ఆఫీసర్లతో, హైయర్ ఆఫీసర్లతో మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఓకే. ఆల్ ది బెస్ట్. అందరికీ కామన్ మెయిల్ అండి. రీసెంట్ చెప్పింది కదా నేను.
వాడతారా? ఎక్కడ తీసుకుంటారా? ఇక్కడ తీసుకుంటారా?